ఏంటి, మావయ్యను ఎవరో కత్తితో పొడిచారా? ఎవరు పొడిచారో ఇంకా తెలియలేదు. నువ్వు త్వరగా రా, నాకెందుకో చాలా భయంగా ఉంది, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అనే విధంగా అంటూ వెంటనే కాల్ కట్ చేసి, మా మావయ్యని ఎవరో కత్తితో పొడిచారటండి, మనం వెంటనే వెళ్ళాలి, పదండి మనం వెళ్దాం అనే విధంగా అంటూ ఇక వెంటనే అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటారు. ఏంటండి, నేను ఇంత మాట్లాడుతున్నా మీరు మౌనంగా ఉన్నారేంటి? అదేం లేదు ఇందు, నువ్వు ఆటోకు వెళ్ళు, నేను జాబ్కి లీవ్ పెట్టుకొని రావాలి కదా, అలా అని ఆగిపోయాను. అవునా, సరే అండి, మీరు త్వరగా రండి, నేను వెళ్తాను అని అంటూ వెంటనే ఇక అక్కడి నుండి బయలుదేరుతుంది. ఇప్పుడు నేనే ఇదంతా చేశానని తెలిస్తే ఇక అంతే సంగతి. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలా నేను తప్పించుకోవాలో నాకేం అర్థం కావట్లేదు. నేనే ఆ శరత్ చంద్రను చంపాలని చూసింది నేనే అని తెలిస్తే ఇక అంతే సంగతి. ఎలాగో చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నాడు అని డాక్టర్ చెప్పారు అని ఇందుతో చెప్పారు కదా, ఇక హాస్పిటల్కే వెళ్తాను, ఏకంగా పైకి పంపించి తీరుతాను. ఎందుకంటే నా గురించి ఎవరికీ తెలియడానికి వీల్లేదు అని ఈ విధంగా మనసులో వంశీ అనుకుంటూ ఉంటాడు. లేదంటే నాకు జైలు శిక్ష పడుతుంది, అలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా నేను మళ్ళీ పాత వంశీగా మారాలి, అప్పుడే ఆ శరత్చంద్రను అంతా చేయగలను. ఇక నా గురించి కూడా ఎవరికీ తెలియదు. అలాగే నేను ప్రేమించిన అమ్మాయి కడుపుతో ఉంది, దాన్ని కూడా పైకి పంపించేస్తే ఇక నాకు ఎలాంటి రిస్క్ ఉండదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు వంశీ. ఇక మరోవైపు మాత్రం వెంటనే హాస్పిటల్కి చేరుకోగానే, అసలు ఏమైంది, ఏం జరిగింది అత్తయ్య, ఎవరు మావయ్యని చంపాలని చూశారు, ఎవరో నాకు తెలీదు, కానీ ఇదంతా చేసింది మాత్రం ఆ భూమియే అనే విధంగా అనగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. తనెందుకు అలా చేస్తుంది, ఖచ్చితంగా తను మాత్రం అలా చేసి ఉండదు, ఇదంతా ఎవరో కావాలని చేసి ఉంటారు. ఎవరికి అవసరం ఉంది, ఇంట్లో నుండి ఆయన ఈ భూమిని ఎల్లగొట్టాడు, ఆ భూమిని ఎల్లగొట్టడం వల్లే కదా తనకి ఇంటి ఆస్తి ఎక్కడ దక్కదేమో అని ఆయన్ని చంపాలని అనుకుంది. ఈ ఆస్తిని తనకు అనుగుణంగా మార్చుకోవాలని చూసింది, అలాంటి దాన్ని వదిలిపెట్టకూడదు అనే విధంగా మనసులో అపూర్వ అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటుంది. మావయ్య ఎలాగైనా బ్రతకాలి, బ్రతకాలని నేను కూడా అనుకుంటున్నాను. రేపు ఎలాగో కోర్టు తీర్మానం ఉంది, ఇక ఆ కోర్టుకు వెళ్ళాక ఆ భూమికి జీవిత ఖైదీ శిక్ష పడేలా నేను చేస్తాను. మా బావకు అలాంటి పరిస్థితి తీసుకొని వచ్చింది భూమి, ఆ భూమిని నేను ఎలా వదిలిపెడతాను, బ్రతికున్న శవాన్ని చేస్తాను. ఎందుకు ఇలా చేశాన్రా అని ప్రతి క్షణం బాధపడేలా చెయ్యకపోతే నా పేరే అపూర్వ కాదు అని విధంగా అనగానే అప్పుడు వెంటనే కృష్ణప్రసాద్ ఇలా అంటూ ఉంటాడు. అసలు ఏంటి అపూర్వ గారు, అయినా భూమి ఎందుకు అలా చేస్తుంది, అలా ఎప్పటికీ చెయ్యదు, ఎందుకంటే ఎన్నాళ్ళుగా ఇక్కడ ఉంది, భూమి ఎలాంటిదో మనందరికీ కూడా తెలుసు కదా. అవును అపూర్వ, ఏటికేపి భూమిని తెగ వెనకకేసుకొని వస్తున్నావు, అది ఎలాంటిదో నాకు తెలుసు. ఎందుకంటే ఎవరైనా సరే ఆస్తిని సొంతం చేసుకోవాలని అనుకున్నప్పుడు, తన ప్లాన్ ప్రకారం ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఏ అమ్మాయి అయినా అనుకువగా ఉంటుంది. ఇక ఎప్పుడైతే ఆ అనుకువ పోతుందో, అంటే ఈ ఇంటి నుండి ఆయన గెంటేశాడు కాబట్టి ఆ భూమి అసలు రంగు బయటపడింది అని అపూర్వ చెప్పగానే అందరూ అలానే చూస్తూ ఉంటారు. ఇక త్వరగా రెడీ అవ్వండి, అందరం కోర్టుకు వెళ్ళాలి, ఆ భూమికి ఎలాగైనా శిక్ష పడాలి అని అంటూ రూమ్లోకి వెళ్తుంది. అమ్మాయి ఏంటి పిన్ని, అసలు ఆ భూమి అలా ఎందుకు చేస్తుంది, ఎంతైనా తన కన్న తండ్రిని చంపాలని చూస్తుందా, ఫింగర్ ప్రింట్స్ అన్నీ కూడా దానివే చూపిస్తున్నాయి పిన్ని, అదలా చెయ్యదని నాకు తెలుసు, కానీ దాన్ని లోపలికి పంపిస్తే నాకెలాంటి అడ్డు ఉండదు, బావ బ్రతుకుతాడు, ఖచ్చితంగా బ్రతికి బయటపడతాడన్న నమ్మకం నాకుంది. కానీ స్పృహలోకి వచ్చాక ఎవరిదంతా చేశారో అప్పుడు తెలిస్తే గతం మర్చిపోయేలా నేను ఇంజెక్షన్ బాగా కేపిస్తాను కదా పిన్ని, అప్పుడు
ఇక బావకి ఏది గుర్తుండదు అనే విధంగా అనగానే ఇక గోరింటకు నువ్వు నిజంగా సూపర్ అపూర్వ అనే విధంగా అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం భూమిని కోర్టుకు తీసుకొని వస్తారు. అప్పుడు జడ్జి రాగానే ప్రొసీడ్ అనే విధంగా చెప్పగానే అప్పుడు అపూర్వ లాయర్ ఇలా మాట్లాడుతూ ఉంటాడు. జడ్జి గారు, తను శరత్ చంద్ర గారిని హత్య చేశారు. ఇప్పుడు ప్రాణాలతో హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఎందుకంటే ఈ భూమిని ఇంటి నుండి గెంటేశారు, ఆస్తి ఇవ్వకుండా, దత్తత తీసుకోకుండా. అలా జరిగినందుకు తన దత్తత తీసుకోలేదని తండ్రి గారి తండ్రిని చంపాలని చూసింది భూమి. ఇలాంటి అమ్మాయికి తగిన శిక్ష వేయాలి. ఎందుకంటే ఎంత భయంకరంగా చంపాలని చూసిందంటే ఇక బీర్ బాటిల్ని ముక్కలు చేసి మరి కడుపులో పొడిచి పొడిచి చంపింది. ఇలాంటి అమ్మాయికి ఉరి శిక్షే పడాలి అనే విధంగా అనగానే ఇక గగన్ శారద కూడా అప్పుడే కోర్టుకు వస్తారు. భూమిని అలా బోర్డులో చూసి బాధపడిపోతూ ఉంటారు. లేదు, భూమి అలా ఎప్పటికీ చెయ్యదు అని గట్టిగా గగన్ అంటూ ఉంటే సైలెన్స్ అనే విధంగా అనగానే ఎరా ఇక్కడ అరవకూడదు, కూర్చోరా నాన్న అని అంటూ కూర్చోబెడుతుంది. ఇలాంటి అమ్మాయికి మీరు తగిన శిక్ష వేయాలి. అప్పుడు వెంటనే అపూర్వను బోన్లోకి పిలుస్తారు. ఈ అమ్మాయిని నేను ముందు నుంచే చూస్తున్నాను. ఈ అమ్మాయి మీద నాకు ఎప్పుడూ అనుమానమే ఉంది. ఎందుకంటే ఆస్తిని తన పేరు మీద రాయలేదని, ఇంటి నుండి నా భర్త బయటికి పంపించాడని, తెలివిగా నా భర్తని చంపాలని చూసిన దీనికి తగిన శిక్ష మీరే వేయాలి అని అపూర్వ అనగానే ఇక జడ్జి అలానే చూస్తూ ఉంటారు. అంతలో నక్షత్ర కూడా వస్తుంది. అవును, ఇది అనుకున్నంత అమాయకురాలు కాదు, ఇది చాలా భయంకరమైన అమ్మాయి, ఎంతమంది ప్రాణాలైనా తీస్తుంది, ఉరి శిక్ష వేయండి అని నక్షత్ర చెప్పగానే ఇక భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక అంతలో అప్పుడు జడ్జి గారు మాత్రం అలా చెప్పబోతూ ఉండగా, నిజం చెప్తున్నాను జడ్జి గారు, నేను ఇలా చెయ్యలేదు, నన్ను నమ్మండి. అమ్మ, సాక్ష్యాలన్నీ నీకన్నీ తారుమారుగా ఉన్నాయి, నీ దగ్గర ఒక్క సాక్ష్యం కూడా లేదు. జడ్జి గారు, కావాలంటే ఇదిగో చూడండి, తను బీర్ బాటిల్ని పలక్కొట్టి కత్తితో పొడిచిన ఫింగర్ ప్రింట్స్ దీని మీదే ఉన్నాయి, ఈ రిపోర్ట్స్ కూడా చూడండి అనే విధంగా అంటూ రిపోర్ట్స్ని చూపించగానే ఒక్కసారిగా జడ్జి గారు షాక్ అయిపోతారు. నేను నిజం చెప్తున్నాను నమ్మండి, ఆధారాలు కూడా నీకు అనుగుణంగా లేనప్పుడు నువ్వెంత చెప్పినా వృధా ప్రయాస అని జడ్జి గారు అంటూ ఉంటే, కన్న తండ్రిని నేనెందుకు చంపాలని చూస్తానో మీరే చెప్పండి జడ్జి గారు అనే విధంగా అనగానే ఇక గగన్ శారద షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు.